సామర్లకోట మండలం ఈ ఏటలపాలెం గ్రామంలో జరిగినటువంటి భారీ బాణసంచ విస్ఫోటక ఘటనలపై అలాగే అనేక అనుమానాలు అయితే రకరకాలుగా అయితే దీనిపై వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దీని వెనకాల అంటే అప్పట్లో 3 సంవత్సరాల క్రితం దీనికి లైసెన్స్ అయితే రద్దు చేశారని కూడా ఓ పక్కన అడబా శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో దానికైతే రద్దు చేశారని కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం 3 సంవత్సరాల క్రితం అయితే ఫైర్ యాక్సిడెంట్ అయింది. అతనే మళ్ళీ ఇక్కడ పెట్టారు. కొంతమంది వ్యక్తులు వెనకాల ఉండి నడిపిస్తున్నారని కూడా కొంతమంది రకరకాలుగా దీని మీద మాట్లాడుతున్నారు. అంతేకాదు ఇప్పుడు స్థానికంగా ఎంపీపీ ఉన్నారు, సత్యబాబు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి ఈ ఘటన ఎలా చూడాలి? అంటే ఇక్కడ కొంతమంది వైసీపీ పాంప్లెట్స్ ఉన్నాయని కూడా కొంతమంది చెప్పుకొస్తున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏంటి దీని మీద ఉన్నటువంటి కామెంట్? నేను గత 25 సంవత్సరాలకి గ్రామ సర్పంచ్గా, జడ్పీడీసీగా, ఎంపీపీగా అనేక పరిణామాల్లో వేటలపల్లిని నేను పనిచేస్తూ ఉన్నాను సామర్లకోట మండలంలో. ఇక్కడ కొంతమంది నా మీద కిట్టినటువంటి కుట్రదారులు ఎవరైతే ఉన్నారో ఆ కుట్రదారులు చేసినటువంటి విషప్రసారం తప్ప ఇందులో రాజకీయ కోణం అనేది ఏమీ లేదండి. జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. ఇలాంటి సంఘటన జరిగిన దగ్గర ఈ వేటలపాలెం అనే దాన్ని రైతాంగం కానీ అన్ని కులాల వారు కూడా మరి అలా వారికి సహకారాలు ఇక్కడ ఉంటాయండి. కేవలం ఒక వ్యక్తి నా మీద కావాలనే కక్షపూర్వకంగా గత పంచాయతీలో 5 కోట్ల రూపాయలు స్వాహా చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, టీడీపీ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో, పార్టీ పరంగా దీని మీద తీసుకొచ్చి ఇక్కడ వైసీపీకి సంబంధించి నమ్మకం నువ్వే జగన్ అనే పాంప్లెట్లు ఉన్నాయి, అలాగే అనేక పాంప్లెట్లు ఇక్కడ పనిచేసుకోవడానికి రద్దు పేపర్లన్నీ తెస్తూ ఉంటారు. అందులో భాగంగా రద్దు పేపర్లు ఉన్నాయనే కారణం చేత ఇక్కడ వైసీపీ ఎంపీపీ ప్రభావం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభావం ఉంది అని ఈ పాంప్లెట్లన్నీ అనేక పాంప్లెట్లు ఉంటాయండి. ఈ పాంప్లెట్లన్నీ ఆ కోణంలో చూడటం అనేది సమావేశం కాదండి. ఇది ఖచ్చితంగా జరిగినటువంటి సంఘటన. ఏ అయితే ప్రాణాలు కోల్పోయి ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం పరంగా కానీ మనం కానీ మానవత్వ దృక్పథంతో వాళ్ళకి సహాయం చేసేది పోయి మరి ఈరోజు ఇటువంటి పార్టీలకి విషప్రసారం చేయడం అనేది చాలా తప్పండి. అటువంటి కోణాలు మానుకోవాలండి. ఇది రాజకీయ పరిణామం అయితే కాదు. ఇది జరిగిన సంఘటన ఏ రకంగా సంఘటన జరిగిందో దర్యాప్తు చేయండి. ఆ దర్యాప్తులో ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించిన మీ ఎంక్వైరీలో ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తూ ఉంది. అదేవిధంగా మరి వాళ్ళ లేనిపోయిన ఆరోపణలు పెట్టి జరిగిన సబ్జెక్ట్ని ఏదైతే ఉందో దాన్ని డైవర్ట్ చేసి ఇది పార్టీ పరంగా తీసుకెళ్ళడానికి ఇంకో కారణంగా తీసుకెళ్ళడానికి అనేది సరే కాదండి. ఒక దళితుని ఎంపీపీ అని నన్ను ఒక అగ్రకుల కులస్తుడు పార్టీ పరంగా కక్షపూర్వకంగా ఇటువంటి బాధ్యత గల గౌరవ మరి మంత్రివర్యుల చేత చెప్పించడం దీని మీద మాకు చాలా బాధాకరంగా ఉందండి. దీని మీద న్యాయపరమైన ఎంక్వైరీ చేయండి. దాని బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వారిని ఇచ్చేయండి. కానీ ఇటువంటి ఎప్పుడంటే కొన్ని తరాల నుంచి జరుగుతుందండి వేటలపాలెంలో బాణసంఖ్య. ఎన్ని ఉంటాయండి ఈ బాణసంఖ్య వేటలపాలెంలో? ఆరామిగా మరి 8-9 కేంద్రాలు ఉండి ఇప్పుడు 5-6 కేంద్రాలు పనిచేస్తూ ఉన్నాయి. మీరే చూసుకున్నట్టయితే ఇక్కడ సమీపంలో ఒక బాణసంఖ్య కేంద్రం ఉంటుంది. అది రాత్రిపూట ఉరుములు మెరుపులతో కూడినప్పుడు అది ఫైర్ అయింది రాత్రిపూట. దాన్ని అక్కడ తీసేసి ఇంకా దూరంగా పెట్టుకోమని చెప్పారు. ఇటువంటి సంఘటనలు ఎప్పటి నుంచో కూడా ఈ వేటలపాలెం అంటే ప్రసిద్ధి బాణసంఖ్య. అమ్మవారి జాతరలు కానివ్వండి, పెళ్ళిళ్ళు కానివ్వండి, కార్యక్రమాలు కానివ్వండి, ఈ అన్నిటికీ కూడా ఈ బాణసంఖ్య అనేది ప్రసిద్ధి వేటలపాలెం అండి. ఇటువంటి ప్రసిద్ధి చెందినటువంటి వేటలపాలెంలో అనేక మంది దీన్ని ఆదరిస్తారే తప్ప ఇంకోటి కాదండి. ఇక్కడ జరిగినటువంటి సంఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి వారందరూ కూడా దీని మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు అయ్యి నిరుపేద కుటుంబాలండి. ఈ పని తప్ప వాళ్ళకి ఏ పని రాదంటున్నారు మనం వెళ్తేని. మీరు కూడా మన హాస్పిటల్లో మరి గాయపడ్డ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు స్పష్టంగా మరి మీ ఆర్టీవీ అనేది అతనితో ఇంటర్వ్యూ చేసింది. వారు చక్కగా మరి ఏదైతే జరిగిందో అవన్నీ కూడా మీడియాకి తెలియపరచడం జరిగింది. అంతకంటే సాక్ష్యం మనకి ఏం కావాలని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను మీడియా ద్వారా. ఇటువంటి పార్టీ రంగులు పులిమి దీన్ని తప్పుదో పట్టించే కన్నా ఆ క్షేత్రఘాతులు ఎవరైతే పేద కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకు ఆదుకునే విధంగా అందరూ కూడా పనిచేస్తే బాగుంటుందని నేను మీకు తెలియజేస్తూ ఉన్నానండి. ఇప్పుడు అడబాల శ్రీనివాస్ అన్న 3 సంవత్సరాల క్రితం ఫైర్ అయింది. అప్పట్లో అతనికి లైసెన్స్ లేదు, ఇప్పుడు ఉన్న యూనియన్లో కూడా లేడు అని కూడా రకరకాలుగా చెప్పుకొస్తున్నారు. వాడి చెప్పేదంతా తప్పుడి ఆలోచన. ఇక్కడ ఉన్నటువంటి పర్మిషన్లు ఉందా లేదనేదని అధికార యంత్రాంగం చూస్తుంది. అది జరిగేదంతా కూడా కుట్రపూర్వకమైన ఇది జరుగుతుంది తప్ప ఇంకోటి ఏం కాదండి. అదంతా కుట్రపూర్వత. మనం అనుకున్నట్టు కాదు కదా. అధికారుల దగ్గర ఎవిడెన్స్ ఉంటుంది కదా. ఎవరైతే దీనికి రెవెన్యూ టైం ఉందో, దేనికైతే అనుమతి ఇచ్చారో, పైరు సిబ్బంది దీనికి అనుమతి ఇచ్చారో లేదో వాళ్ళ దగ్గర రికార్డు చెప్తుంది కదా. వీళ్ళ మట్టి మాటలు తప్పుడు మాటలు ప్రసారం చేసింది దీన్ని గోగులు ప్రసారం చేయొద్దు. కక్షపూర్వకమైనటువంటి రాజకీయ డైవర్షన్ మాత్రం చేయొద్దు. మనందరం కలిపి ఆ కుటుంబాలను ఆదుకుందాం. ఇటువంటి పునరావృతం కాకుండా ఇటువంటి చర్యలు తీసుకోవాలో అధికార యంత్రాంగాన్ని మనం కోరుకుందాం. అంతే తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకుని చనిపోయిన కుటుంబాలకు అన్యాయం చేస్తామంటే అది సమావేశం కాదండి. ఇప్పుడు వెనకాల ఎవరో ఉన్నారు అనేది ఇంకా వాస్తవం లేదంటారు. అందులో అతనికి పర్మిషన్ ఇవ్వకపోయినా సరే, అతనికి ఏదైతే దీనికి సంబంధించి ఎన్ఓసి ఇవ్వకపోయినా సరే వెనకుండి మీలాంటి నాయకులు చేశారనేది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. అది కుట్రప్రవృత్తి అంటే గతంలో నువ్వు పంచాయతీకి 5 కోట్ల రూపాయలు సోహా చేసావని చెప్పి దాన్ని నిరూపిత్వం మేము చేసింది తప్ప, ఆ రోజు కలెక్టర్ గారు నువ్వు 5 కోట్లు కట్టాలని నేను రిమైండ్ పంపుతుంది తప్ప
అది మనసులో పెట్టుకుని ఈ రకంగా డైవర్ట్ చేయడం ఎంతవరకు న్యాయం నీకు? ఓకే. అధికార యంత్రాంగం మీద మాకు నమ్మకం ఉంది, మాకు నమ్మకం ఉంది. అంటే నాయకులు కూడా తప్పడతారు. అంటే హోంమంత్రి అనిత గారు కూడా పాంప్లెట్స్ ఉన్నాయి ఇక్కడ, ఏదో వైసీపీ సంబంధించిన కూడా అన్నారు. మీరు చూసారు ఇవన్నీ కూడా లేదు. ఎన్ని పాంప్లెట్లు ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ ఎన్ని పాంప్లెట్లు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారి పాంప్లెట్ ఉంది, చంద్రబాబు నాయుడు గారి కారణమా? జగన్మోహన్ రెడ్డి పావన్ ఉంటే ఆయన కారణమా? ఇక్కడ ఎన్నో పాంప్లెట్లు, ఇగో ఎన్ని బోల్ పాంప్లెట్లు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా తెచ్చుకున్న పేపర్లతో ఉన్న సంబంధాలను కూడా రాజకీయ రంగు పడతాం ఏంటంటే ఇది అనిత గారికి తెలియదు. ఆవిడ లోకల్ కాదు, లోకల్కి ఇచ్చిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆ స్క్రిప్ట్ చేస్తారా? అంటే నేను కేవలం దళితుండేనా? నేను 25 సంవత్సరాల నుంచి 2001 సర్పంచ్ నుంచి ఇక్కడ పనిచేస్తా ఉన్నాను. ఇక్కడ ఏ కర్మాగారంలో ఏ మంచి చెట్లు జరిగినా కానీ మేము అండగా ఉంటాం. మేమే కాదు, మా విలేజ్లో ఉన్నటువంటి ప్రతి కులాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా అండగా ఉంటారు. ఇది మనసులో పెట్టుకునేది రాజకీయంగా దీన్ని డైవర్ట్ చేయడం అనేది తప్పు అయి మానుకోండి. అధికారుల మీద మాకు నమ్మకం ఉంది. ఇప్పుడు ఇల్లు కూడా పాడైపోయి కొన్ని ఇల్లు మీరు చూసారా? ఎంపీపీగా వెళ్ళి కొంతమంది అన్ని కూడా పరామర్శించారు. ఇల్లు పగిలిపోయి ఇంటి కుప్పలు కూడా పడిపోయిన పరిస్థితులు కూడా. ఏ అయితే అధికారులు ఉన్నారో, ఏ అయితే దీని డ్యామేజ్ ఉందో అవన్నీ కూడా చిన్నపాటి కులస్తులు ఇల్లులు కాబట్టి అండి, అవన్నీ కూడా పర్యవేక్షించాలి. వారందరూ కూడా కలెక్టర్ గారు, అధికార యంత్రాంగం వాళ్ళకి న్యాయం చేయాలండి. ఇవన్నీ కూడా మేము చూస్తాం. మేము చూసి అవన్నీ కూడా నీవేదో కలెక్టర్ గారిని కలుస్తామండి. నా పేరు బొబ్బరాడు సత్యబాబు అండి, సామలకోట ఎంపీపీ. గత 2001 నుంచి ఎంపీపీగా, జిల్లా పరిషత్ సభ్యునిగా, ఎంపీటీసీగా, ఎంపీపీగా నేను పనిచేస్తూ ఉన్నాను. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అగ్రకుల నాయకుడు నా మీద కక్ష కట్టి ఈ రకంగా డైవర్ట్ చేస్తున్నాడు తప్ప ఇందులో వాస్తవం లేదు. వాస్తవంగా మీరు పరిగణమిస్తే నేను దేనికన్నా సిద్ధమని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ నాయకులు వీళ్ళన్నీ చేద్దాం కుట్రపూరితమైనటువంటి డైవర్షన్ కాక తప్ప ఇంకోటి ఏం కాదు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది బొబ్బరాడు సత్యబాబు గారు ఎంపీపీ గారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు గతంలో గ్రామ సర్పంచ్గా కూడా ఇక్కడ అయితే పనిచేశారు. అటువంటి ఎంతో అనుభవం ఉంది, ఎంతో ప్రజలకు సేవ చేస్తున్నారు. కానీ ఒక దళితునిగా, ఒక నాయకుడిగా ఉన్నానని ఎదుగుదల చూసి వారవలకి ఈ విధంగా రకరకాల అగ్రకులాల సంబంధంలో ఈ విధంగా నాపై తప్పుడు ప్రచారం అయితే చేస్తున్నారు. వాళ్ళ వెనకాల ఎవరున్నారు ఏంటనేది క్లియర్గా ఎన్ఓసి ఇచ్చినప్పుడు ఆ పర్మిషన్లు అన్నీ కూడా పూర్తిగా అధికారులు తెలుస్తుంది, అలాగే నాయకులకు తెలుస్తుంది. అన్నీ కూడా ఎంక్వైరీ చేసుకుని అందులో ఏదన్నా బయటపడితే మాత్రం దేనికైనా నేను సిద్ధమంటూ కూడా ఆయనైతే ఈ విధంగా అయితే తను ఏదైతే తనపై వచ్చినటువంటి ఆరోపణలు అయితే ఈ విధంగా తిప్పికొడుతున్నారు. ఇక్కడ పాంప్లెట్స్ రకరకాల రద్దు పేపర్లు తీసుకుంటారు. ఆ పేపర్లో అక్కడ ఉన్నటువంటి నాయకులు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. కానీ దీనికి వైసీపీ కూడా ఉన్నది, అలాగే వైసీపీ ఎంపీపీ బొబ్బరాడు సత్యబాబు ఉన్న నాపై కూడా ఇటువంటి కుట్ర చేయడం సరైనది కాదంటూ కూడా ఒకవేళ నిజంగా ఉన్నదని నిరూపిస్తే మాత్రం నేను దేనికైనా సిద్ధం అని కూడా ఆయనైతే శబ్దం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా నా తాజా పరిస్థితి. కెమెరానిల్తో ప్రకాష్, ఆర్టీవీ, ఏట్లపల్లి గ్రామం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.